అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. పార్లమెంట్ సమావేశాలు అవుతున్న సమయంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అబ్రాడ్ వెళ్ళడము ఎంతవరకు సమంజసం? ఒకటి, అబ్రాడ్ వెళ్ళిన తర్వాత కూడాను భారతదేశంలో పారిశ్రామిక ప్రగతి లేదు, ఇట్లా యాడ్వర్స్గా కామెంట్ చేయడం అనేది ఆయన యొక్క సంకుచిత భావానికి ఒక నిదర్శనంగా కనబడుతోంది. ఈ రెండు అంటే, ఒకటి ఆయన పార్లమెంట్ సమావేశం అవుతున్నప్పుడు సమస్యల మీద చెక్ చేయకుండా మాట్లాడకుండా అక్కడికి వెళ్ళడం ఒకటి, తర్వాత ఇండియా డెవలప్మెంట్ మీద యాడ్వర్స్గా మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు అనే దాని మీద చిన్న వివరణ. ఇది ఫస్ట్ టైం కాదు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు, ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఏదైనా ఒక దాని మీద కంట్రీలో డిస్కషన్ జరుగుతున్నప్పుడు సడన్గా ఫారిన్ వెళ్ళిపోతాడు, చాలా రోజులు ఉంటాడు, ఎక్కడికి పోతున్నాడో తెలియదు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎవరికి ఇవ్వకుండా పోవటం అనేటటువంటిది ఒక పెద్ద సీరియస్ పొలిటికల్ లీడర్గా అయితే రావటం లేదు. అటువంటి చేసేవాడు సీరియస్ ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పి ఆమె వెళ్ళిపోతూ ఉండేది, అది కరెక్ట్ కాదు. సీరియస్గా పొలిటికల్ లీడర్గా ఉన్నవాడు దానికి కట్టుబడి ఉండాలి, చాలా ప్రజల్లో తిరగాలి, వర్క్ చేయాలి. అదొక పాయింట్. రెండోది, పోయినప్పుడు ఎవరిని కలుస్తున్నాడు, ఇది చాలా సీక్రెట్గా పెడుతూ ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరిగే టైంలో పోవాల్సిన అవసరం లేదు, పోస్ట్పోన్ డేట్. పోయిన తర్వాత రెండోది, అక్కడి నుంచి దేశం మీద కామెంట్లు చేయటం. చెయ్యి, నువ్వు విత్ ఇన్ ది కంట్రీ చెయ్యి, బట్ బయటకు పోయేటప్పటికీ రిప్రజెంట్ దేశం. ఒకప్పుడు బంగ్లాదేశ్ వార్ జరిగినప్పుడు ఇందిరాగాంధీ నీకు ఎంత సపోర్ట్ ఇచ్చాడు వాజ్పేయి, అపోజిషన్ లీడర్ అయ్యుండి. 62 వార్స్ టైంలో ఎట్లా నెహ్రూకు సపోర్ట్ ఇచ్చారు. ఇవన్నీ నాట్ ఓన్లీ వార్ అనే కాదు, బేసిక్గా బయటికి పోయినప్పుడు, దేశం బయటికి పోయినప్పుడు దేశం గురించి తక్కువగా మాట్లాడటం అనేది సరైనటువంటి విధానం కాదు ఏ రాజకీయ నాయకుడికైనా. దీనికి మించి ఇంకో పెద్ద ఎలిగేషన్ ఏంటంటే, ఈయన అక్కడ జర్మనీలో కలిసిన వాళ్ళంతా సోరోస్ బ్యాచ్ తప్పకుండా భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయడం ఒక ఎజెండాగా రన్ అవుతున్నటువంటిది ఈ సోరోస్ ఇన్స్టిట్యూట్స్. అతని చేత బెనిఫిట్ పొందుతున్నటువంటి జర్నలిస్టులు, కొన్ని ఆర్గనైజేషన్స్, ఇవి చాలా ఎజిటేషన్స్ ఇవి చేస్తున్నాయి. వాళ్ళని ఎందుకు కలుస్తున్నాడు? ఇది ఏదైనా బ్రాడర్ పిక్చర్ ఏదైనా ఉందా అనేది కూడా ఒకటి ప్రధానమైనటువంటి అంశంగా వస్తూ ఉన్నది. ఏదైనా కానీ బేసిక్గా ఇది బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేత చేసేటటువంటి విధానం కాదు. రెండు రకాల పోయి ఎటువంటి వాళ్ళని కలుస్తున్నారనేది, బయటికి పోయి కామెంట్స్ చేయటం, అన్నిటికీ మించి చాలా సీరియస్ బిజినెస్ బ్యాక్ హోమ్ ఉండి పార్లమెంట్ జరిగేటప్పుడు పోవటం అనేటటువంటిది సరైనటువంటి విధానం ఇది.